పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మాసప్ ట్యాంక్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు ధర్నా చేపట్టారు. ధర్నాలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు, ఎస్సీలు ఉన్నత చదువులు చదవటం ప్రభుత్వం ఓర్వలేకపోతుందా అని ఆర్ కృష్ణయ్య ఫైర్ అయ్యారు. బకాయిలు చెల్లించాలని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ముట్టడి చేయడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వము ఫీజుల రియంబర్స్మెంట్ తోటి నాటకాలు ఆడుతుంది. ఆ స్కీమ్ అమలు చేయడానికి ఓర్వలేక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకుంటే ఓర్వలేకపోతున్నారు, ఈర్ష్యపడుతున్నారు, ద్వేషం పెంచుకున్నారు. వీళ్ళందరూ చదువుతారా? ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతారా? వీళ్ళకి స్కీమ్ పెట్టడం వల్ల అందరు చదువుకుంటున్నారు. మాకు పనులు దొరుకుతలేరు, పని మనుషులు దొరుకుతలేరు, లేబర్ దొరుకుతారు అనే కుట్రతోటి ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంది. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన హక్కు విద్యా, ఉద్యోగం అనేది విద్యా హక్కు, వైద్యము రాజ్యాంగబద్ధమైనది. ఎన్ని రోజులు 1.5 years నుంచి అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. 20 నెలల నుంచి ఎన్నో ఉద్యమాలు చేశాము. తరగతుల బహిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి,